సో ఎప్పుడు కూడా మీరు అంటే వరి కాలేదన్నారు కదా, స్వతహాగా మీకు చిన్నప్పటి నుంచి ఉన్న క్వాలిటీయా, ఎవరైనా చూసి ఎందుకు ఇంత పిచ్చిగా, ఇప్పుడు బుద్ధుడికి 4 వాస్తవాలు కనిపించిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయిందంటారు, అలాగా మీకు ఏదైనా చూసిన తర్వాత జరిగిన జ్ఞానోదయం? షూర్ ఐ వరీడ్ ఎ లాట్ ఇన్ మై టీన్స్ అంటే అట్లీస్ట్ నాకు మార్కెట్ డిఫరెన్స్ నా థింకింగ్లో వచ్చింది ఎప్పటి నుంచి అంటే టిల్ ద టైమ్ ఐ స్టార్టెడ్ మై వీడియో లైబ్రరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ ప్రెటీ మచ్ బికేమ్ ఎ వెరీ డిఫరెంట్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ఇండిపెండెంట్ థాట్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, ఆల్ డిసిషన్స్ ఐఎమ్ మేకింగ్ విత్ అన్ ఆబ్జెక్టివ్. ఇక్కడికి రీచ్ అవ్వటానికి నాకు ఒక డెఫినెట్గా డైరెక్ట్ రావాలి, ఫలానా ఇది చేయాలి, ఫలానా అది చేయాలి, ఫలానా అమ్మాయిని పటాయించాలి, ఇలాంటి ఆబ్జెక్టివ్స్ నేను ఏర్పరచుకున్నప్పుడు కంటిన్యూస్లీ ఐఎమ్ ఓన్లీ మూవింగ్ టువర్డ్స్ దట్. సో బ్యాండ్రాన్ ఏమంటే ద ట్రూత్ ఈజ్ నాట్ a pursuit of truth, it's the pursuit of that truth which helps you in reaching your goal provided you identified it in the first place. అదే పెద్ద తిరకాసు. సో అప్పుడు నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత నాకు దెన్ ఐ విల్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద మీన్స్ ఆఫ్ ట్రావెల్ XYZ and everything, whether it is emotional or intellectual or physical. Yeah, which is actually amazing to recognize the కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు జస్ట్ లైక్ ఎనీ ఎమోషన్ టేక్స్ ఓవర్. హెల్త్ వైజ్గా ఒక పర్టికులర్ ఇది వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు ఏం చేస్తాను నేను, ఇఫ్ ద పెయిన్ డిస్కంఫర్ట్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ అది ఒక అప్పర్ లిమిట్ నేను భరించలేని లెవెల్లోకి వెళ్తే ఐ విల్ కమిట్ సూసైడ్. ఎందుకంటే ఐ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్ ఇన్ మై నెక్స్ట్ లైఫ్. యు విల్ రియల్లీ డు దట్? ఐ విల్ డు దట్ అండ్ ఐ విల్ డు ఇట్ వెరీ హ్యాపీలీ, నాట్ అవుట్ ఆఫ్ but that's నేను ఈ జీవితాన్ని దాంతో కాదు, that will be a very informed decision. But see, that's how most suicides happen kada. They don't necessarily do it out of no they do it out of emotional reasons. Emotional hyper sense దాంతో చేసుకుంటారు suicide. నేను deliberately ఆలోచించి, because I am looking for a better life, how to escape this. So and you will believe strongly that there is a next life and you will get a better chance. No, not necessary. At least it's not pain and research. Pain and research. Every time మీరు ఒక ఛాన్స్ తీసుకో, every decision you make there is an unknown entity. ఏమవుతుందని, అది మీరు జాబ్లో అవ్వచ్చు, మీ పర్సనల్ లైఫ్లో మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రా ఏ డెసిషన్ మీరు తీసుకున్నా సంథింగ్ కెన్ గో రాంగ్. ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. సో నేనేం చేస్తాను, when goes wrong I will take another decision. అంతేగాని ఇది ఇలా అయిపోయింది బాధపడుతూ కూర్చోను. కానీ అన్నిటికీ యాంటీడోట్ ఉన్నట్టు ఈ సో కాల్డ్ పెయిన్ అని అంటున్నారు కదా, దానికి యాంటీడోట్ ఎక్సెప్ట్ డెత్ లేదా? అదే అన్న, ఇఫ్ ఐ రీచ్ దట్ కంక్లూజన్, అది అంటే ఇఫ్ యు హావ్ ట్రైడ్ అవుట్ ఎవ్రీథింగ్ ఎల్స్, ట్రైడ్ అవుట్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఇట్ గోస్ బియాండ్. సీ పెయిన్ అనేది మైండ్ కంట్రోల్ ఉండదు, ఇట్స్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్. ఆ పెయిన్ చెప్తున్నారు, నాట్ మెంటల్ పెయిన్. నో ఓకే, మెంటల్ పెయిన్ ఐ విల్, ఫిజికల్ పెయిన్ ఇస్ మెజరబుల్. నాకు మెంటల్ పెయిన్ ఉండదు, మెంటల్ పెయిన్ ఉండదు. అదే కదా, అదే ఆశ్చర్యం. రైట్ ఇప్పుడు అది ఎందుకు 2 reasons. ఒకటి, నేను అవసరం ఇప్పుడు ఎవరు క్రియేట్ చేస్తారు మెంటల్ పెయిన్? ఇంకో మనిషి చేస్తాడు, ఒక సిచ్యువేషన్ చేస్తాడు సమ్ టైమ్స్. అది చేసినప్పుడు వేరే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెయిన్ క్రియేట్ చేసేంత ఇంపార్టెన్స్ ఆ మనిషికి ఇచ్చినప్పుడే వస్తుంది కదా. అది నేను వాళ్ళకి ఇవ్వను, నేను కూడా ఇవ్వను. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజాని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.